మహాభారత యుద్ధము ముగిసిన తర్వాత గాంధారి శాపము దృష్టిలో పెట్టుకొని కంసుని మామ జరాసంధుని యొక్క దాడులను నుండి తన పరివారమును రక్షించుట కొరకు శ్రీకృష్ణుడు ఒక మహానగరాన్ని సముద్రము మధ్యలో నిర్మించడం జరిగింది. అది సముద్రంలో మునిగిపోయింది. తరువాత మరలా చూసారా, దీన్ని సుదర్శన సేతు అంటారు. దీని మీదగా అలాగా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాడు మునిగిపోయినదే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ యొక్క టెంపుల్ అని చెప్తూ ఉంటుంటారు. అది నేను చూశాను, మీరు చూడాల లోపలకన్నమాట. అంటే ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క మహానగరాన్ని సముద్రము మధ్యలో కదా నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే సముద్రము మధ్యలోనే ఇక్కడ ఒక దేవాలయం అది నిర్మించడం జరిగింది. అంటే ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు నిర్మించాడో అదంతా కూడా నీటిలో మునిగిపోయింది. కానీ అదే స్థలంలో మళ్ళీ కూడా ఇప్పుడు ఐలాండ్ అనమాట, అంత చుట్టూ కూడా వాటర్ ఉంటుంది, ఆ మధ్యలో స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఇప్పుడు ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. ఒకప్పుడు ఈ సుదర్శన సేతు నిర్మాణం జరగనప్పుడు ఈ అక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే అందరూ కూడా పడవల మీద వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది నిర్మించిన తర్వాత అందరూ కూడా దీని మీదే ప్రయాణం చేస్తున్నారు. అంటే ఆ లోపల ఐలాండ్ శరీరం అంతా పులకిస్తూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు నిజంగా 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 ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన నివసించాడు. ఇక్కడ ఒక మహానగరాన్ని నిర్మించి తన బంధుజనాన్నంతా కూడా ఇక్కడ ఉంచి ఇక్కడే నివసించాడు. ఇక్కడ కెమెరాలన్నీ కూడా జమ చేయాలి, అలా వెళ్ళాలి, ఆ దేవాలయంకి ఇలా వెళ్ళాలి. ఇదే శ్రీకృష్ణుడు నిర్మించిన ఆ మహానగరము ఉన్న ప్రదేశము. ఇదంతా కూడా చుట్టూ సముద్రం ఉంది. ఈ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఉండేది చాలా పెద్ద నగరం అన్నమాట. అదంతా కూడా సముద్రంలో కలిసిపోయింది కదా. ఇక్కడే ఇలా లోనికి వెళ్ళాలి, ఆ దేవాలయంకి వెళ్ళాలంటే అంతా కూడా ఇలా ఉంది. అలా వెళ్ళాలి దేవాలయంకి. ఇలా వెళ్ళాలి లోన వరకు కూడా. ఫోన్లు ఎలా చేయరు ఈ ముందు వరకునే. ఇలా వెళ్ళాలి, అదంతా క్యూ అలా ఉంటుంది, క్యూ లైన్ అది. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి అలా అదిగో క్యూ లైను అలా వస్తారు కదా, అలా క్యూ లైన్లో అలాగ వెళ్ళాలి. అలాగ వెళ్ళి అదంతా క్యూ లైన్. అలా వెళ్ళి ఇలా వెళ్ళి అదిగో అలా లోనకు వెళ్ళాలి. అలా అదే కృష్ణుడి యొక్క మందిరం. ఇక్కడ ప్రసాదం అన్నము, చపాతి, గవ్వలు, బఠానీ, బంగాళదుంప కూర, సాంబార్ పెట్టారు. ఇలా జనాలందరూ కూడా ఇక్కడ ఇలా అలా వస్తున్నారు. అలా వచ్చి అక్కడ ప్లేట్లు గిన్నె ఉంటుంది, అలా లైన్లోకి వెళ్తారు. అక్కడ వడ్డిస్తున్నారు. అలా తెచ్చుకొని ఇలా కూర్చొని తింటున్నారు అందరూ. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి అందరికీ. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మందిరము. ఆ మందిరము స్థానంలోనే పూర్వము మునిగిపోయిన దేవాలయము, ఆ నగరము అంతా కూడా ఉండేదట. అక్కడ మరలా కట్టించడం జరిగింది.